Very good evening. Welcome to the debate. వైసీపీ అధ్యక్షులు పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో కూడా చాలాసార్లు ఢిల్లీ వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు అంటే ఆయన మీద ఉన్న కేసులు, వాటి పురోగతి, లేకపోతే వాటిని కాస్త సెట్ చేసుకోవడం, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇలాంటి వాటి విషయంలోనే మెయిన్గా వెళ్ళేవాళ్ళు. సరే వెళ్ళారు కాబట్టి పనిలో పనిగా ఈ రాష్ట్ర సమస్యలు, రాష్ట్రం యొక్క పెండింగ్ ఇష్యూస్ అనే వాటిని ఆ పేరు చెప్పి వెళ్ళేవాళ్ళు, అవి ఇవి చూసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఆయన టూర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏమీ లేదు, అది నోన్ ఫ్యాక్ట్. ఆయన పలానా ట్రిప్లో ఆంధ్రప్రదేశ్కి సాధించుకొచ్చాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు 5 ఏళ్లలో, ఒక్కటి కూడా లేదు నాకు తెలిసి. అప్పులు తప్ప. సో అలాగే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. అప్పుడేమో ఆయన సొంత పనుల మీద, సొంత కేసుల కోసం, సొంత ప్రయోజనాల కోసం వెళ్ళారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఏదో దెబ్బతీయాలని కసితో, కోపంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఒక కూటమి ప్రభుత్వం మీద ఒక కసితో, ప్రజల మీద కసితో, వాళ్ళని గెలిపించినందుకు ప్రజల మీద కసితో రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి వెళ్ళి ఏదో ధర్నా, అక్కడ రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలు అసలు ఏమీ లేవు, భయభ్రాంతులైపోతున్నారు ప్రజలు. అక్కడ ఎవడన్నా అక్కడ అడుగు పెడితే ఆంధ్రప్రదేశ్లో బస్సు దిగో లేకపోతే ఇంకో రకంగా దిగ్గాన్ని నరికేసి చంపేస్తున్నారు. బార్డర్స్లో దిగినా, మధ్యలో దిగినా, ఎక్కడ దిగినా దిగ్గానే చంపేస్తారు, మీరెవరు రాకండి అని చెప్పడానికి వెళ్ళాడనమాట ఢిల్లీ. అంతకుమించి వాళ్ళు ఆయన ఏం చేశాడో, ఎందుకు వెళ్ళాడో, ఆయన ఏం మాట్లాడాడో ఏం అర్థం లేని పరిస్థితి. పైగా కొన్ని బూతులు వచ్చినాయి ఆయన నోటి అంట. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మామూలుగా చాలా పవిత్రమైన పదాలు. అవి ప్రజాస్వామ్యవాదులు లేకపోతే పరిపాలకులు లేకపోతే రాజకీయ పార్టీలు మాట్లాడితే అది పవిత్రం, ఆయన మాట్లాడితే అది బూతు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ వాటిని గౌరవించలేదు, ఆయన ఎప్పుడూ వాటికి తగ్గట్టుగా పరిపాలించలేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, రాజ్యాంగాన్ని గౌరవించలేదు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక పార్లమెంట్లో బ్రేక్ వచ్చినప్పుడు కాస్త ఖాళీగా ఉంటే ఒకళ్ళిద్దరు నాయకులను పట్టుకొచ్చి వాళ్ళకి ఏదో చెప్తున్నాడు, మా రాష్ట్రంలో ఇలా ఉందని. అది చెప్తాడుగా ఆయనకి, యూపీలో అఖిలేష్ యాదవ్కి అట్లా అనమాట పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం. మరి ఏముందో అక్కడ, ఏం చెప్పారో వాళ్ళు ఏం విన్నారో మనకు తెలియదు. కానీ సో ఓవరాల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఇవాళ చేసిన ఒక హడావిడి హంగామా. దీని మీద అసలు ముందు ఇనీషియల్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. తర్వాత చర్చలోకి వెళదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణ, ఇవాళ జగన్ షో జంతర్ మంతర్ మే జగన్ ఎలా ఉంది? జంతర్ మంతర్ మే జగన్ షో అటర్ ఫ్లాప్ అయిందనే చెప్పొచ్చు వీకే. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇటు ప్రకృతి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రెండు కూడా సహకరించలేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. నిజానికి 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేస్తాం జంతర్ మంతర్ లో అని కూడా వాళ్ళు భావించారు. కానీ ఈ ధర్నా కొంత ఆలస్యంగా జరిగింది. అయినా కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించలేదు. కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక 100-150 మంది మాత్రమే ఈ యొక్క టెంట్ లో, ఒక చిన్న టెంట్ వేసుకొని జంతర్ మంతర్ లో ఆ టెంట్ కింద ఫోటో ఎగ్జిబిషన్ అని ఒకటి పెట్టారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఆ తర్వాత స్టేజ్ మీద, అంటే మనం నిజానికి ఇంతకుముందు నిరసన ప్రదర్శనలు, ధర్నా ప్రదర్శనలు చాలా చూసాం. కానీ వాటన్నిటికీ చాలా భిన్నంగా ఇది ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా ఏర్పాటు చేశారు. ఒక 2-3 రౌండ్ టేబుల్ వేసి వచ్చిన వాళ్ళందరినీ ఆ రౌండ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి వాళ్ళకి ఒక వీడియో చూపించి ఏపీలో జరుగుతున్నవన్నీ కూడా అంటూ ఎక్స్ప్లెయిన్ చేయటం. పైగా అక్కడ చూస్తే మిగతా వాళ్ళంతా చాలా సీరియస్ గా వీడియోని చూస్తూ ఉంటే ఈయన మాత్రం వాళ్ళు సీరియస్ గా చూడటాన్ని నవ్వుతూ ఆస్వాదించడం అన్నది కూడా చాలా మందికి ఇసుగు తెప్పించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా పిలుస్తాం, వాళ్ళందరినీ కూడా మద్దతు తెలియజేయాలని కోరతామని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా ప్రముఖ పార్టీలు, పెద్ద పార్టీలు, జాతీయ పార్టీలు ఎవరు కూడా ఇటువైపు అసలు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక్కడ 10 రోజుల నుంచి ఈ ధర్నాకి అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎవరు కూడా
వీళ్ళు పక్కకి రాకుండా అసలు అందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది మాత్రం బతిమలాడితే బాగులాడితే వాళ్ళు మాత్రం ఇక తప్పించుకోలేక వాళ్ళంతా ఒక నిమిషం వచ్చి వెళ్ళిపోయి ఏదో మొక్కుబడిగా వచ్చి మాట్లాడి పోవటం. కానీ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా రాజకీయాల్లో హింసా రాజకీయం కూడదు, హింసను విడనాడాలి, హింస ఉండకూడదని మాత్రమే చెప్తున్నారు తప్పితే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కానీ ఆయన పాలన మీద కానీ ఆయన గురించి కానీ ఎవరు కూడా చెడ్డ మాట మాట్లాడలేదు. అది ఈ రోజు మనం గమనించాల్సినటువంటి అంశం అనేది చెప్పొచ్చు. 8 పార్టీలు మద్దతు పలికినాయని చెప్పి బ్లూ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. వచ్చా 8 పార్టీలు? 8 పార్టీలు అయితే కొన్నిట్లో వాటి పేర్లు చెప్తాను, మీరు వినండి. ఒకటి సమాజ్వాదీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్ ఆయన మాత్రం వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించి ఒక ఎంపీ, తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన, వీళ్ళంతా కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలే. అంటే వీళ్ళు ఇండియా కూటమిలో ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఒకరికంటే ఒకరు కూడా పడినటువంటి పార్టీలు. తృణమూల్ కాంగ్రెస్ కూడా అదేవిధంగా అవన్నీ గోడ మీద పార్టీ. తర్వాత అన్నాడీఎంకే, అసలు అన్నాడీఎంకేకి అసలు ఎవరు కూడా లేరు ఇక్కడ, ఓన్లీ రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉన్నారు. తర్వాత ఐయుఎంఎల్ ఎక్కడ కేరళలో ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి ఒక ఎంపీ, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, తర్వాత ఆప్ విసి ఒక తమిళనాడుకి సంబంధించి ఒక ఎంపీ తిరుమావళవన్ ఒక ఎంపీ, వీళ్ళే ఇంకా 8 మంది. ఈ 8 మంది ఓవరాల్ గా మనం ఇవాళ వచ్చిన వాళ్ళని ఈయన సరే బతిమాలు పిలుచుకున్నాడో లేకపోతే ఎందుకు పిలుచుకున్నారో వాళ్ళు కూడా పోనీలో ఒకసారి వెళ్ళి వచ్చేద్దామని వచ్చారు. అది ఎందుకు వచ్చినా వచ్చారు కాబట్టి టోటల్ గా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలని పిలుచుకోగలిగాడు. 5గురినో 6గురినో 7గురినో. ఇక మరి రేపటి నుంచి బీజేపీ దృష్టి పడుద్దిగా మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు మొక్కుబడిగా వచ్చారు. మొక్కుబడిగా వచ్చి ఏదో ఇక్కడ హింసా రాజకీయాలు అంటున్నారు కాబట్టి హింసా రాజకీయాలను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోవడం జరిగింది తప్పితే పెద్దగా వాళ్ళు ఆయనకు మద్దతు తెలిపింది కానీ లేకపోతే అక్కడ ఏపీలో నిజంగా జరిగిపోతుందని వాళ్ళు నమ్మింది కానీ ఏమి లేదు. అయితే మరో పక్క ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే ఈ యొక్క నిరసన ప్రదర్శన ధర్నా అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కూర్చుంటే ఆ స్టేజ్కి 2 పక్కల ఒకళ్ళు ఎవరు మదన్ మోహన్, ఎవరైతే తన భార్యను తన భార్య బిడ్డకు A2 అయినటువంటి విజయసాయి రెడ్డి భర్త ఆయనకు DNA పరీక్ష చేయాలంటూ కరపత్రాలు పంచుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కరపత్రాలు పంచుకోవడం, తర్వాత జాతీయ మీడియా కూడా విజయసాయి రెడ్డి DNA చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన ఒక పక్కన నిరసన చేస్తూ అక్కడ ప్రదర్శన చేశారు. తర్వాత ఒక పక్క అయిన మరో పక్క దళిత జడ్జి అయినటువంటి రామకృష్ణ ఏపీలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై జరిగినటువంటి అరాచకాలు అక్రమాలు వాటన్నిటిని చెండగడుతూ ఆయన ఒక 30-40 మందిని పోగొట్టుకొని ఆయన కూడా ధర్నా చేశారు. వీళ్ళిద్దరిదే ఎక్కువ హైలైట్ అయిందని చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి ధర్నా కన్నా కూడా A1 ధర్నా చేస్తే A2 సంబంధించి ఏదైతే మనం చాలా చక్కగా అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర A1 ధర్నా చేస్తే పోటీగా A2 బాధితులు ధర్నా చేశాడు. చంద్రబాబు అరాచక పాలన అంటూ జంతర్ మంతర్ దగ్గర A1 జగన్మోహన్ రెడ్డి ధర్నా, అదే జంతర్ మంతర్ దగ్గర A2 విజయసాయి రెడ్డి రాజ్యసభకు సంబంధించి ఏదైతే రాజ్యసభ ఎంపీ ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి బాధితుడు మదన్ మోహన్, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మదన్ మోహన్ డిమాండ్ చేస్తూ ఆయన చేసినట్టు ఇవన్నీ కూడా హైలైట్ అయ్యి మొత్తానికి అయితే ఇంకా 1-2 రోజులు ఇంకా ఇక్కడే ఉంటారట జగన్మోహన్ రెడ్డి. ఆయన అసెంబ్లీ అక్కడే ఉంటారులే అంతే ఉండొచ్చు. అంటే ఇక పిఎం అమిత్ షా తర్వాత రాష్ట్రపతి వీళ్ళందరూ అపాయింట్మెంట్లు కోరారు. వాళ్ళ అపాయింట్మెంట్లు ఇస్తే 1-2 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళు కలిసిన తర్వాత వెళ్తారని ఈ రోజు చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుందని కూడా. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ ధర్నాకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీడియాతో మాట్లాడారు. ఆ మీడియాతో మాట్లాడినప్పుడు చాలా మాట్లాడారు, రాష్ట్రంలో అలా ఉంది ఇలా ఉందని. అది నేను చెప్పడం కంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we have never propagated such kind of behavior. We have never
encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. అది అంటే చాలా మందికి అర్థమైపోయింది. ఆయన అనేది ఏంటంటే ఇవాళ వాళ్ళు పవర్లో ఉన్నారు, రేపు మళ్ళీ మేము పవర్లోకి వస్తాం. గతంలో కూడా మొన్నటిదాకా మేము పవర్లో ఉన్నాం, కానీ మేము పవర్లో ఉన్నప్పుడు ఇలాంటి కక్షలు కార్పణ్యాలు లేవు, మేము ఇలాంటి ప్రోత్సహించలేదు, ఎక్కడ దాడులు జరగలేదు, మేము దాడులను ఎంకరేజ్ చేయలేదు, అరాచకాలు అనే మాటే లేదు మా దగ్గర, హత్యలు అసలు ప్రస్తావనే లేదు అని ఆయన చెప్పారు. మరి గడిచిన 5 ఏళ్ళలో హత్యలు ఉన్నాయా లేవా, దాడులు ఉన్నాయా లేవా, అరాచకాలు ఉన్నాయా లేవా, కక్షలు కార్పణ్యాలు ఉన్నాయా లేవా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఇప్పుడు మన చర్చలో పాల్గొనే ప్యానలిస్టులు కూడా చెప్తారు. మనతో చర్చలో పాల్గొంటున్నారు విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ బాబ్జీ గారు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే మరి పట్టాభిరామ్ గారు బాగానే మాట్లాడారు ఆయన. మీరు ఇప్పుడు వాళ్ళు అన్నారు రేపు మళ్ళీ మేము వస్తాము, నిన్న కూడా మేము ఉన్నాము, మేము ఉన్నప్పుడు ఏమేం జరగలేదు అనే లిస్ట్ చెప్పారు. అది మరి ఏమేం జరిగాయో మీరు చెప్తారా, లేకపోతే అది కూడా నేనే చెప్పాలా? నాకంటే మీ దగ్గర ఎక్కువ ఉంటాయి. వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. దెయ్యాలు వేదాలు వల్లవేడు అంటే ఇదే అని ఒక సామెత ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైనా కనిపెట్టాలి, అది కూడా సరిపోదన్నమాట. ఇవాళ జగన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటుంటే ఆ సామెత కూడా పనికిరాదేమో అనిపిస్తూ ఉంది నాకు. ఇంకో కొత్తగా ఏదన్నా ఏదో విక్రమ్ గారు లాంటి ఏదన్నా రాయాలి ఈయన గారి మాటల్ని అభివర్ణించడానికి. ఇంకోటి సరిపోయేది ఏంటది చెప్పండి బాబుజీ గారు, ఏంటో చెప్పండి. 100 ఎలకల్ల తెల్ల పిల్లి కాశీ యాత్రకు బయలుదేరిందంట. అదే అట్లాంటివి చాలా ఉన్నాయి, అట్లాంటి చాలా ఉన్నాయి. కొంచెం ఏదైనా ఇంకొంచెం ఘాటుగా కొత్తది కనిపెట్టాలి మన అందరం కలిసి. ఎందుకంటే అంత నిస్సిగ్గుగా వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ వెంజెన్సా, వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ పర్సనల్ అటాక్సా. మరి మా ఇంటి పైన జరిగినటువంటి దాడి ఏంటి బాబు జగన్ రెడ్డి? వాళ్ళు ఎవరో నా 8 ఏళ్ల కూతుర్ని భయపెట్టింది ఎవరు? వాళ్ళు ఎవరో దాన్ని ఏమంటారు? మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసింది ఎవరు? నీ మనుషులు కాదా? నువ్వే ఒప్పుకున్నావుగా, మా వాళ్ళకి బీపీలు వచ్చాయి, మా వాళ్ళకి బీపీ చాలా ఎక్కువ, మేము ఆ రకంగానే చేస్తాం అని నువ్వే ఒప్పుకున్నావు కదా సిగ్గు లేకుండా. ఇవాళ ఏ రకంగా మాట్లాడతావు నువ్వు? ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పైన జరిగినటువంటి దాడులేంటి? జోగి రమేష్ గారికి నువ్వు మంత్రి పదవి దేనికి ఇచ్చావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన ఎగేసుకుంటూ వెళ్ళి దాడి చేసినందుకు కదా నువ్వు మంత్రి పదవి ఇచ్చింది. ఇవాళ చరిత్ర మనం తవ్వుకుంటూ పోతే ఎన్ని అరాచకాలయ్యా, ఎన్ని అరాచకాలు! ఏ రోజైనా స్పందించావా? ఏ రోజైనా వాటిని ఆపే ప్రయత్నం చేసావా? ఇంకా ఎంకరేజ్ చేయటం కదా. ఎవడైతే సైకోలాగా నీ పైశాచిక ఆనందాన్ని తృప్తిపరుస్తాడో వాడిని ఇంకా అందలం ఎక్కించావు. అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడున్నాయి? నీ ప్రభుత్వాన్ని ఎవడు ప్రశ్నించకూడదు. ఏదన్నా ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని తీసుకెళ్లి వయసుతో నిమిత్తం లేకుండా నువ్వు చేసినటువంటి అరెస్టులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎన్నోసార్లు. ఇప్పుడు జాబితా అంటే చాంతాడంత ఉంది వీకే గారు. అవును, ఇవాళ మనం డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి కానీ, అనంతబాబు చేసినటువంటి అరాచకాలు, లేదంటే బాలుడు అమర్నాథ్, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ డిబేట్ చూసేవాళ్ళు మనకంటే ఎక్కువ తెలుసు ఇది చేసినటువంటి అరాచకాలు. ఇవాళ ఇంకొక డేటా చూస్తూ ఉంటే ఈయన గారి 5 సంవత్సరాల పరిపాలనలో మహిళల పైన దాడులు కానీ అత్యాచారాలు కానీ 55% పెరిగితే చిన్నారుల పైన 400% పెరిగాయండి. ఆఖరికి మహిళలకి, చిన్న పిల్లలకు కూడా భద్రత లేకుండా చేశాడు కదా.
అసలు ఏ రోజు అసలు నీ ఇంటికి కోతవేడు దూరంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే దిక్కులేదు, ఇవాళ ఇప్పటివరకు ఒక నిందితుని పట్టుకోలేదు, ఇంకేం మాట్లాడతావు నువ్వు? కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, చంద్రబాబు నాయుడు గారి పైన జరిగినటువంటి దాడులు, ఎన్ని దాడులు, ఇవాళ అంగళ్ళ దాడి కానీ, నందిగాంలో కానీ, అమరావతి రాజధాని ప్రాంతంలో కానీ ఎన్ని దాడులే? ఇవాళ ప్రజాస్వామ్య హక్కుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ కింద దాన్ని కొట్టిపారేసావు కదా. ఆఖరికి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పైన దాడులు జరిగితే ఏ రోజు వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేసావు? ఒక్క సమీక్ష చేసావా? ఒక్క వ్యక్తి పైన నువ్వు చర్యలు తీసుకున్నావా? మాచర్లలో నువ్వు ఆ తురకా కిషోర్ గారికి మున్సిపల్ చైర్మన్ పదవి దేనికి ఇచ్చావా? నువ్వు బుద్ధా వెంకన్న గారిని, నేను బోండా ఉమామహేశ్వరరావుని చంపే ప్రయత్నం చేసినందుకు తురకా కిషోర్ గారిని నువ్వు మున్సిపల్ చైర్మన్ చేస్తావా? వీ హ్యావ్ నెవర్ ఎంకరేజ్డ్ పొలిటికల్ వెండెట్టా, వెంజెన్స్. సిగ్గుండాలి నీకు. నువ్వు చేసినటువంటి పనులేంటి 5 సంవత్సరాల కాలంలో? ఇటువంటి రౌడీ షీటర్లందరినీ పదవుల్లో కూర్చోబెట్టి, మంత్రి పదవులు కట్టబెట్టి, ఇవాళ వీ హ్యావ్ నెవర్ బిలీవ్డ్ అనేదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే ఇవాళ అందరూ పాపం ఐస్లా కరిగిపోతారా? నువ్వు చేసినటువంటి పాపాలు ఎవరికి తెలియదా? ఇవాళ నువ్వు అందరం ఎంకిచ్చిన, ఇవాళ విజయవాడలో ఇవాళ పిల్ల సైకో గుణదల్లో ఉంటాడు, వారిని నువ్వు ఎందుకు అందరం ఎక్కించావు? పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి, నా ఇంటి మీద దాడి చేసినందుకు బెంజి సర్కిల్లో నాకు ఇంకా గుర్తు, వికే గారు, వాడిని వాటేసుకుని భుజం తట్టి వాడికి ముద్దులు పెట్టేసి మళ్ళీ వాడికి గన్మెన్లు ఇచ్చి ఎదురు బ్రహ్మాండంగా చేసావరా. అసలు నువ్వు ఎంత చక్కగా ఇల్లు బాగాలు కొట్టావరా, పసిపిల్లలను కూడా భలే బెదిరించావరా బాబు నువ్వు. నాకు ఏం ఆనందం వేసిందో. ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని చేసింది ఏంటి నువ్వు? రఘురామకృష్ణరాజు గారి విషయంలో చేసింది ఏంటాయా నువ్వు? ఒక ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళనివా? నువ్వు ఇవాళ ఢిల్లీలో వేసుకుంటా మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ సిఐడి కార్యాలయాన్ని ఒక టార్చర్ హౌస్ గా మార్చింది నువ్వు కాదా? సరే, ఆయన ఇవాళ ఎటువంటి మాత్రం కూడా అర్హత లేనటువంటి వ్యక్తి, ఇవాళ జాషు అనే వ్యక్తి నా పైన 3rd డిగ్రీ ప్రయోగించిన రోజు నువ్వేం చేసావా? ఇవాళ ఎందుకు పనికిమాలిన వ్యక్తుల్ని నువ్వు జిల్లా ఎస్పీలుగా, సిఐడి అధిపతులుగా పెట్టి ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల్ని హింసించి టార్చర్ పెట్టి అది మళ్ళీ లైవ్ లో చూడటం? వికే గారు, మళ్ళీ ఆ టార్చర్ ని మనోడు లైవ్ లో చూడాలి, తాడేపల్లి కొంపలో కూర్చుని లైవ్ లో చూడాలి. కొంతమందికి అలా లైవ్ లో చూడడం అలవాటు. ఇటువంటి సైకో పనులన్నీ చేసి అదే ఆ లైవ్ లో చూసే కార్యక్రమాలు. ఇప్పుడు ఇంకొకటి, ఇవాళ వాళ్ళ ఎంపీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ గత 1.5 రోజులుగా ఏదో 34 మంది చచ్చిపోయారు. ఇవాళ నేషనల్ మీడియాలో అడిగారు, సార్ కెన్ యూ కైండ్లీ గివ్ అస్ ద నేమ్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద పీపుల్ హూమ్ యు ఆర్ సేయింగ్ ఆర్ మర్డర్డ్ అని అడిగితే నీళ్లు నవలి చేతులు పిసుక్కుని, మనవాడికి చేతులు పిసుక్కునే అలవాటు ఒకటి ఉంది కదా, ఆ పిసుకుడు ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఇవాళ చెప్తారు, ఏంట్రా బాబు నీ పిసుకుడు, ఈ చేతులు పిసుకుడు ఏంట్రా అని చెప్పి వాళ్ళే కామెడీ చేస్తా ఉన్నారు. ఇవాళ నేషనల్ మీడియాల ముందు కూడా పిసికేసుకుంటున్నాడు. ఇట్లా పేర్లు చెప్పరా నాయన నువ్వు? నేషనల్ మీడియా అడుగుతారు. ఇక్కడ వారం రోజుల నుంచి మీరందరూ అడుగుతానే ఉన్నారు కదా. ప్రభుత్వం వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, హోంమంత్రి గారు అడుగుతున్నారు, మీలాంటి నాయకులు అందరూ అడుగుతున్నారు. డీటెయిల్స్ ఇవ్వయా బాబు. నువ్వు మరి 35 హత్యలు అంటున్నావు, తర్వాత 300 దాడులు అంటున్నావు, ఆత్మహత్యలకి ప్రోత్సహించేలా ఉన్నాయంటున్నావు, 1000 మంది మీదని దాష్టీకం అంటున్నావు కదా. ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటే మరి ఎందుకు ఇవ్వలేదని నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండోది, ఇవాళ వెళ్ళిన టీంలో కూడా ఆయన బృందంలో ఆయన మీదే ఒక ఎన్ని కేసులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇక ఆయనతో పాటు వెళ్ళిన ప్రధాన బాహుబలి మీద అన్ని కేసులు ఉన్నాయి. ఆల్రెడీ ఆయనతో పాటు ఇంకొక ఆయన వెళ్ళాడు, అక్కడ పక్కనే టెంట్ వేసుకుని కూర్చున్నాడు. అది వేరే వ్యవహారం నడుస్తా ఉంది అక్కడ. అదే వాళ్ళ గురించి ఒక పాయింట్ చెప్తా. ఒక పాయింట్ వికే గారు చెప్పండి. ఒకటి, సమాధానం చెప్పలేదు, నీళ్లు నవ్వులు పారిపోయాడు. రెండోది, మీరు అన్నారు చూసారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటో. ఇందాక మన ఢిల్లీ బ్యూరో చీఫ్ చెప్తా ఉన్నారు. ఒకడేమో ఇక్కడ డిఎన్ఏ పరీక్షకి భయపడి పారిపోయినాడు ఒకడు. ఇప్పుడు ఆ శాంతి గారి భర్త అక్కడ ఆయన ధర్నా చేస్తా ఉన్నాడు జంతర్ మంతర్లో. దళిత సంఘాలన్నీ ధర్నాలు చేస్తా ఉన్నాయి. రెండోది, ఇవాళ ప్రెస్ మీట్ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు,
మా ఎంపీ మిథున్ రెడ్డి, మా ఎక్స్ఎంపీ రెడ్డప్ప ఏదో దాడి జరిగిపోయింది అక్కడ, ఏదో జరిగిపోయిందని చెప్పి. ఇవాళ అదే వ్యక్తి ఇవాళ చేసినటువంటి పని ఏంటంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ని, అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ని తగలబెట్టడమా? దేనికి వెళ్ళాడండి మిథున్ రెడ్డి? రెడ్డప్ప ఇంటికి దేనికి వెళ్ళాడు? ఏ రకంగా తగలబెట్టాలి? ఈ నెలన్నర కాలంలో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి సార్? ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాల్ని తగలబెట్టే స్థాయికి వచ్చారు వీళ్ళు. సబ్ కలెక్టర్ ఆఫీసుని తగలబెట్టేస్తారా కూర్చుని? మిథున్ రెడ్డి దానికి వెళ్ళాడా? రెడ్డప్ప ఇంట్లో కూర్చుని ఈ స్కెచ్ చేయడానికి వెళ్ళాడా? ఇంజనీర్ డబ్బాని ఎలా పెట్టాలి సబ్ కలెక్టర్ ఆఫీసులో? మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ఎలా ఆఫ్ చేయాలి? ఇవాళ పెద్దిరెడ్డి గారి భార్య, ఆవిడ పేర 100 కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని ఏ రకంగా వాటిని బదలాయించి ఆ దస్త్రాలన్నీ ఎలా తగలబెట్టాలి? ఇవా వీళ్ళు వేసినటువంటి స్కెచ్లు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఫైల్స్. ఒక్క నిమిషం సార్. సో ఈ దీంట్లో ఈ వెళ్ళిన టీం ఎలాంటి టీం వెళ్ళింది అనేది ఒకటి. తర్వాత అక్కడికి వెళ్ళి ధర్నా చేసినా లేకపోతే ఒక నిరసన కార్యక్రమం చేసినా చెయ్యొచ్చు ఎవరైనా, కానీ చేసే అర్హత ఎంతవరకు ఉంది? చేసే ముందు నేషనల్ మీడియాని పదే పదే అభ్యర్థించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీడియాని అభ్యర్థిస్తుంటే కాస్త ఆనందం వేసింది. ఎందుకంటే మీడియా అంటే ఈయనకి ఏదో గడ్డి పరకతో సమానంగా చూసేవాడు కదా మొన్నటిదాకా. అట్లాంటిది ఇప్పుడు ఎర్జి మీడియా అని అంటే ఓహో ప్రతిపక్షంలో ఉంటే తప్ప ఈయనకి మీడియా వాల్యూ తెలియదేమో అనిపించింది. ఓకే, ఎనీవే వాట్ ఎవర్. సో ఆ మీడియాను అరెస్ట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు, లేకపోతే మా హయాంలో ఎలాంటి హత్యలు లేవు, దోపిడీలు లేవు, దాడులు లేవు, బెదిరింపులు లేవు అధికారుల మీద అన్నారు. అధికారుల మీద బెదిరింపులు ఉన్నాయో లేవో అవి కూడా చెక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృందాన్ని తీసుకుని వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అక్కడ ఎంపీలు వీళ్ళందరితో ఇవాళ అక్కడ ధర్నా చేశారు. దాంట్లో హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, మహిళలకు సంబంధించిన కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తీసుకెళ్లి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, శాంతి కోసం ధర్నా చేస్తున్నట్టుగా ఆయన చెప్తే కొంత అది అందరూ నవ్వుకునే పరిస్థితి. విక్రమ్ గారు ఆయన అక్కడికి వెళ్ళి మేము మా హయాంలో నిన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం, కక్షలు లేవు, దాడులు లేవు, అరాచకాలు లేవు, హత్యలు లేవు, అని బెదిరింపులు లేవు అని అన్నారు కదా. నేను ఒక 2 వీడియోలు చూపిస్తా. ఆ 2 వీడియోలు ఏంటంటే 2019కి ఎన్నికలకు ముందు ఆయన ఎలాంటి బెదిరింపులు చేశారు, చివరికి ఢిల్లీ వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఎలాంటి బెదిరింపులు చేశారు, ఢిల్లీ వెళ్ళే ముందు రోజే ఎలాంటి బెదిరింపులు చేశారు, అవి కూడా తీసుకెళ్ళి చూపిస్తే బాగుండు. వాళ్ళకి ఒకసారి అవి చూసినాక వెళ్దాం. ఫస్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన అధికారులను ఎలా బెదిరించారు. రెండే రెండు సంవత్సరాలు నేను ఉవ్వని మర్చిపోను. రెండే రెండు సంవత్సరాలు నేను ఉవ్వని మర్చిపోను. రెండే రెండు సంవత్సరాలు నేను ఉవ్వని మర్చిపోను. అది 2017లో జరిగింది. అది ఆయన ఇంకా అప్పటికి ముఖ్యమంత్రి అవ్వలేదు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఏదో వైజాగ్ ప్రోగ్రాంకి వెళ్తే పోలీసులు ముందస్తు అరెస్ట్ 9 మందిని చేస్తారు, ఆయన కూడా చేశారు. దానికి 2 సంవత్సరాలు ఎవ్వండి మర్చిపోను ఆయన బెదిరిస్తున్నాడు. ఆ పక్కన ఉన్న ఆయన ఇంకో ఆయన అంటాడు ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావు నువ్వు అంట. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్తున్నాడు ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావు నువ్వు అని. మరి దాన్ని బెదిరింపు అనరా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే మీరందరూ చెప్పాలా? తర్వాత ఇప్పుడు ఢిల్లీ వెళ్లే ముందు జరిగింది ఒక ఘటన, సాక్షాత్తు అసెంబ్లీలో. అదేంటో కూడా చూసేస్తే పని అయిపోద్ది. ఆ పవిత్ర సందర్భాలు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం నిరావాదిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.
అది ఇక్కడేమో పోలీస్ అధికారుల్ని అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ అధికారుల్ని ఇక్కడ బెదిరిస్తాడు, అక్కడేమో విమానాశ్రయం అక్కడ పోలీసుల్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అక్కడ బెదిరిస్తారు. బెదిరించి అసలు మా దగ్గర బెదిరింపులు వెళ్ళి మాకు బెదిరింపు అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, స్పెల్లింగ్ ఏంటి అని ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే ఎట్లా ఉండాలి విక్రమ్ గారు? అంటే అదే మీరు చెప్పినట్టుగా, పట్టాభి గారు చెప్పినట్టుగా ఒకటి ఉందండి, న్యూటన్ థర్డ్ లా ఉంది కదా, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఏమీ లేకపోతే అసలు ఏమీ జరగదు. అంటే 5 ఏళ్లలో వాళ్ళ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించుంటే ఈరోజు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగేటానికి ఆస్కారం ఉండదు. కానీ మీరు ఇప్పుడే ఉదహరించారు, ఆయన అడుగడుగున ఏ విధంగా చేశారు, పట్టాభి గారు ఆయన ఒక బాధితుడు, ఇదన్నీ ఆ పరిపాలన ఏ విధంగా కొనసాగిందో మనందరికీ తెలుసు, ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా మెమరీస్. కాబట్టి ఆయన వీ హ్యావ్ నెవర్ ఎంకరేజ్డ్ అని అంత బ్లేటెంట్గా ఆయన అబద్ధం ఆడుతాం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సరే, ఆయనకి ధర్నా చేసేటువంటి హక్కు ఉంది, అది కూడా ఒక రాంగ్ టైమింగ్. ఎందుకు రాంగ్ టైమింగ్ అంటే పెద్దానికి ఒక టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ జరుగుతున్నది, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అబ్స్టైన్ అవటం అనేటువంటిది ఎక్కడ ఉండదండి. ఎనీ పాయింట్ దాంట్లో డిస్కస్ చేయాలి. అసలు అసెంబ్లీని వదిలేసేసి ఢిల్లీ వెళ్ళటం ఏంటి? ఢిల్లీలో కూడా అక్కడ పార్లమెంట్ జరుగుతున్నది. ఇప్పుడు మీరు చెప్పారు 6 7 తీసుకొచ్చారు, సరే వాళ్ళకు కూడా తగిన ఇన్ఫర్మేషన్ లేదు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ఎంత ఇన్కన్సిస్టెన్సీ అంటే ఎన్ని హత్యలు జరిగాయనే దానికి కరెక్ట్ ఫిగర్ లేదు వాళ్ళ దగ్గర. ఏదో గాలి మాటగా చెప్పేస్తున్నారు. 35 హత్యలు అంటారు ఒకళ్ళు, నేను చూశాను 31 అని ఒక ఆమె ఉంటుంది. అసలు నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే మోర్ దెన్ 30 అంటాడు. అంటే అంత వేగ్గా, అంటే హత్యలు జరిగిన హత్యలకు సంబంధించి మీ దగ్గర సమాచారం లేకపోతే, నేనంటే ఇదంతా వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ టు హ్యావ్ ది సబ్జెక్ట్ ఏంటంటే నేను ఆర్కైవ్స్ సాక్షిలో మొత్తం చూశాను. డే 1 నుంచి ఏది అధికార మార్పిడి దగ్గర నుంచి నేను నిన్నటి వరకు ఆర్కైవ్స్ నేను ఒక 4-5 అవర్స్ మొత్తం చూశాను. అసలు ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి సాక్షి పేపర్లోనే వేయాలి కదా, అసలు లేవు. 35 లేవు, ఉన్నాయి 5-6 అక్కడక్కడ జరిగినటువంటి 5-6లో కూడా వాళ్ళు చంపినవి ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇప్పుడు విక్రమ్ గారు డీజీపీ గారు అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఈ 40 రోజుల్లో 4 హత్యలు ఈ రాష్ట్రంలో జరిగాయి, దానిలో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని హత్య చేయడం జరిగింది, ఒక వైసీపీ నాయకుడి యొక్క హత్య రిపోర్ట్ అయింది, మొత్తం 4 అని చెప్పి అఫీషియల్ గా ఇప్పుడు అధికార పార్టీ, ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అనుకుందాం, కానీ వాళ్ళ పేపర్లో రిపోర్ట్ చేయాలి కదా. ఈ 35 జరిగితే 35 హత్యల గురించి వాళ్ళ సొంత మీడియాలో రిపోర్ట్ చేయాలి. అది ఏ గ్రామం, ఏ మండలం, ఎక్కడ జరిగింది, ఎవరు దాన్ని హత్య చేశారనేటువంటి వివరాలు వాళ్ళ పేపర్లో ఇవ్వాలి కదా. మరి ఎట్లా, హౌ కెన్ దే అరైవ్ టు దిస్ ఫిగర్? పైగా ఒకళ్ళు 31 అంటారు, 30 అంటారు, మోర్ దెన్ 30 అంటారు. తర్వాత ఒక విలేకరి కూడా అడిగారు ఆ వివరాలు ఇవ్వండి అని, అంటే కూడా వాళ్ళ దగ్గర లేదు, సమాచారం లేదు. సమాచారం లేక రివర్స్ అటాక్లో వెళ్ళారు, రివర్స్లో వెళ్తాం. ఇదంతా ఏంటంటే కొంతమందికి సమాచారం లేక అఖిలేష్ యాదవ్ గారు ఇటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి మొహమాటానికి వెళ్ళి ఉంటారు. బట్ ఒకటైతే వాస్తవం అండి, కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతాయి. న్యూటన్ థర్డ్ లాగా 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఎదుర్కొన్నటువంటి అవమానాలు కావచ్చు, ఇది అవుట్ ఆఫ్ దీంతో కొన్ని అక్కడక్కడ జరిగిన మాట వాస్తవం. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు దాని గురించి. ఆయన అన్నాడు, వీ నెవర్ ఎంకరేజ్డ్ ఇది వ్యాండలిజం కానీ హత్యలు కానీ ఈ రాజకీయాలు కాదు అనే మాట మాట్లాడారు. అంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సరే, అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటంటే నాయకత్వానికి కూడా మాట వినరు కొంతమంది కార్యకర్తలు, కింద స్థాయిలో కార్యకర్తలు. వాళ్ళు అంతగా అవమానాలు భరించి అంతగా చేసినప్పుడు కొంత ఉంటుంది, అలా ఉంటుంది. జరిగే కూడా పొలిటికల్ కాకపోవచ్చు కదా, కొంత నీ జర్క్ రియాక్షన్స్ లాగా జరుగుతాయి, ఆస్తి తగాదాలు జరుగుతాయి. కానీ దాని మీద కూడా చాలా టైం అండ్ అగైన్ వాళ్ళు చెప్తున్నారు ఇట్లాంటిది మంచిది కాదని చెప్తున్నారు. ఇదేంటంటే అసలు ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, ప్రజాస్వామ్యం లేదు. అసలు ఆయన మాట్లాడే అంత మాటలు మాట్లాడుతుంటే గవర్నమెంట్ వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదు, అసలు మొత్తం రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటాడు ఆయన.
అసలు ఎంత మామూలుగా అయితే ఆశ్చర్యం. ఏపీ గురించి తెలియని వాళ్ళు, జగన్ గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? ఏపీ గురించి కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి గురించి దేశ రాజకీయాల్లో అందరికీ తెలుసు కదా. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి ఇక్కడ స్పందన ఉండదు. కానీ ఆయన మాటలకి మామూలుగా తెలియని వాళ్ళు ఆ మాట అంటే ఇది ఇక్కడ తేలాల్సింది కదా, ఐక్యరాజ్యంలో మీ పెట్టాలని. ఢిల్లీ బ్యూరో ఆయన కృష్ణ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే వాళ్ళు వచ్చారు, ఇటువంటిది ఆయన చూపించిన దాని ప్రకారం ఏంటంటే ప్రజాస్వామ్యం తగదని చెప్పారు తప్ప ప్రభుత్వం ఇది చేయించింది అనే మాట అనలేదు అనే మాట చేయకూడదు అని అన్నారు. కానీ ఇట్లాంటిది అని అనలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళు ఏదో చెప్పిన దాని మీద వాళ్ళు ఏదో కొంత రియాక్షన్ ఇచ్చారు తప్ప ఇది వాస్తవం కాదా. నా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద కొంత ఢిల్లీ స్థాయిలో చెప్పాలి. అంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది వాళ్ళు కూడా ఎన్లైటన్ చేయాలి అక్కడ పబ్లిక్ కానీ నాయకులకు కానీ. అసలు ఎన్ని జరిగినాయి, ఆయన చెప్పే దాంట్లో నిజం ఉందా అనే దాన్ని కూడా చేస్తే వాస్తవాలు తెలుస్తాయి. రైట్. బాబుజీ గారు, ఇప్పుడు ఈయన గడిచిన 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని కానీ అరాచకాన్ని కానీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే జగన్ నిజంగానే ప్రజలు మర్చిపోయారా? ఏ ధైర్యంతో అక్కడికి వెళ్ళి ఇందాక మాట్లాడిన మాటలు చూశారు కదా మీరు. గడిచిన 5 ఏళ్ళు అసలు శాంతి కపోతాలే ఎగిరినాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం. అసలు అలాంటి ప్రశాంత వాతావరణం ఈ భూమి మీద ఎక్కడా లేదు, ఏ ఆశ్రమాల్లో కూడా లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆ పక్కన చూస్తున్న టీడీపీ ఆఫీస్ మీద దాడి దృశ్యాలు కానీ అవన్నీ ఏంటో, అవన్నీ డ్రీమ్స్, నాట్ విజువల్స్. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ఏబిఎన్ ప్రేక్షకులకి. నమస్తే. వికే గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరపడి కోయిల ముందే కూసింది అన్న సందర్భంగా, అట్లాగే ఏం చెయ్యాలో తెలియక ఏదో చెయ్యాలి కాబట్టి ఏం చెయ్యాలో తెలియక అది సతమతమైపోయిన పరిస్థితిలో ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి తీరు, జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇది ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులు మన ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిద్దాం. మొట్టమొదట సుధాకర్ గారు ఎంత భయంకరమైన రీతిలో చేతులు వెనక కట్టేసి ఆయన్ని నిర్బంధించి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? అట్లాగే ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసిన ఇష్యూ, అమర్నాథ్ అని చెప్పి ఒక అబ్బాయిని చంపేసినటువంటి పరిస్థితి ఏంటి? మరి మిగతా మొన్న ఎన్నికలకు ముందు కూడా జై జగన్ అని అనకపోతే మేము చంపేస్తామంటే అనకపోయిన వ్యక్తిని వేక్కోసి చంపేసిన పరిస్థితి. ఇవన్నీ ఎవరు మర్చిపోయే పరిస్థితి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అరజడు ఉంది అంటే. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు, నేను ఎవరైనా పరిశ్రమల వాళ్ళు అడిగితే ఇప్పుడు మీరున్నారు పర్వాలేదు, మీ ఆంధ్రప్రదేశ్ లో బోత ఉంది దాని సంగతి ఏంటి అని అడుగుతున్నారు అని చెప్పని. ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించాలి. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రశాంతంగా ఉంది, సర్దుకుంటుంది, బాగుంటుంది అని అంటే ఎక్కడ పరిశ్రమలు వచ్చేస్తాయేమో, లేకపోతే ఎక్కడ చంద్రబాబు నాయుడు తాలూకా కూటమికి మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఢిల్లీ లెవెల్లో ఎక్కడైతే మనకు పూర్తిగా చర్చ జరుగుతుందో అక్కడే ఒక గందరగోళం సృష్టించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసి నవ్వుల పాలైపోయాడు. ఆయన అనుకున్న ప్రయత్నం ఎక్కడైనా సాధ్యం కాలా. ఇప్పుడే మన అందరూ అనుకుంటున్నట్టే ఎవరో తోవ తప్పిపోయిన వాళ్ళు, తప్పదనుకున్న వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత దుర్మార్గం అని కానీ, లేకపోతే చంద్రబాబు గత రాజకీయ చరిత్ర ఇదే అని కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇదే అని చెప్పిన సందర్భాలు ఏం లేవు. అఖిలేష్ యాదవ్కి తెలీదా? లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరికైనా తెలీదా? ఆపు నేతలకు తెలీదా? తెలుసు. వాళ్ళు వచ్చిందంటే రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఏదైనా గందరగోళం జరిగితే ఇది మంచిది కాదురా ఊర్లోనే చెప్తాం, అంతే చెప్తాం కానీ అంతకుమించి ఎవరినే మాట్లాడలేం కదా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేసిన దానివల్ల 2 చోట్ల ఆయన బదనాం అయిపోయాడు. ఒకటి రాష్ట్ర శాసనసభలో చాలా ధైర్యంగా ఎదుర్కొని ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఇదిగో ఇంతమంది చనిపోయారు దీనికి సమాధానం చెప్పండి అని అడగడానికి ఒక వేదిక ఉంది ఈ రోజు శాసనసభలో. మనందరమే అడుగుతున్నాం, లిస్ట్ ఇవ్వండి. నేను కూడా సాక్షి పేపర్ ని తరువుగా చూస్తున్నాను గడిచిన 10 రోజులుగా, ఎక్కడైనా ఈ లిస్ట్ ఇస్తారేమో అని, వాళ్ళు చిత్రాలు వేస్తారేమో అని చెప్పని చూస్తే ఎక్కడ కనిపించలేదు మనకి ఈ లిస్టు. ఈ రోజు హోంమంత్రి అనిత గారు కూడా చెప్పారు, మాకు ఇవ్వండి లిస్ట్, మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే లిస్ట్ ఇవ్వలేదని చెప్పి హోంమంత్రి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాబట్టి అక్కడ ఆయన ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్న సన్నివేశాలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు,
రాష్ట్ర శాసనసభలో ఈ రోజు ఏంటి డిబేటు? మధ్యంలో జరిగినటువంటి గందరగోళం, కోట్లాది రూపాయలు భోంచేసిన తీరు, జరిగిన అవకతవకలు ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. నిన్నొకటి, ఈ రోజు ఒకటి, రేపు ఒకటి. ఈ గందరగోళాన్ని ప్రజలు డైవర్ట్ చేయాలంటే అక్కడికి వెళ్ళిపోయేదో చేద్దాం అనుకున్నాను. అక్కడ కూడా నవ్వుల పాలైపోయాడు. అక్కడ ఒక విజయసాయి రెడ్డి వాళ్ళని కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నాం రామకృష్ణ గారు, దళిత ఉద్యమాల నేత, మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గారు అక్కడ దీక్ష చేస్తున్నారు. మరొక వైపు అనేక రకాలైనటువంటి ప్రశ్నలకు సమాధానం. జాతీయ మీడియా అడుగుతున్నప్పుడు మీరు లిస్ట్ ఇవ్వకపోతే, మీరు ప్రగాఢమైన విశ్వాసంతో పరిపాలించాను, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తప్పు అనడానికి ఎక్కడ ఆధారాలు ఉంటాయండి? ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇదిగో ఇంతమంది చనిపోయారని వివరాలు జాతీయ మీడియాకి ఇచ్చుంటే ఈరోజు దాని మీద చర్చ జరిగి ఉండేది. జాతీయ స్థాయిలో అడిగిన దానికి సమాధానం చెప్పలేకుండా నేను నిన్నన్నాను, ఈ రోజు ఉండకపోవచ్చు, రేపు వస్తానంటే రేపు కాదు, ఎప్పుడూ ఈ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోతారు జనం. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలే నవ్వుతున్నారు, ఇదేంటి ఇది పిచ్చి పని, నిన్నటి వరకు చేసింది ఎట్టి, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారని. కాబట్టి రెండు రకాలుగా జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు. ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద నేను లేనిపోయిన అవాకులు చవాకులు ఢిల్లీలో చెప్తే అందరూ నమ్ముతారు అనుకుంటున్నారు, కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ నష్టపోయారు. ఈ రోజు శాసనసభలో చాలా హుందాగా చర్చ జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్తున్నారు, రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదు, మనం బదులే తీసుకోవాలనుకుంటే కన్నుకు, జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గుడ్డిదైపోద్దని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నది అదే, నేనే మొట్టమొదటి సమాధానం ఇవ్వాలి, 53 రోజులు జైల్లో ఉన్నాను, కానీ విషయం అది కాదు, మన ఈ రాష్ట్రం బాగుపడాలి అని చెప్తుంటే వాళ్ళు శాసనసభ్యులు తప్పు చేస్తే ఒప్పుకోనుంటే, పవన్ కళ్యాణ్ కూడా తన శాసనసభ్యులు అవసరమైతే గాడి తప్పిపోయిన వాళ్ళని నా పార్టీలో ఉన్నా నేను వదులుకోవడానికి సిద్ధమని శాసనసభలో చెప్తుంటే, మీరు గెలిచిన 11 మంది కూర్చొని లేదు మీరు పొరపాటు చేశారు సరిదిద్దండి అని చెప్పే వేదిక ఇదైనప్పుడు మీరు ఇక్కడ మాట్లాడకుండా, మీరు ఇక్కడ ఏమని ప్రొటెస్ట్ చేయకుండా, ఇక్కడ స్పీకర్ కి నోటీస్ ఇవ్వకుండా, మీరు ఇక్కడ గవర్నర్ కి కూడా వివరాలు ఇవ్వకుండా మీరు గవర్నర్ ని కలిశారు, గవర్నర్ వచ్చేమని శాసనసభలో మాట్లాడితే గవర్నర్ ప్రసాద్ గారిని అడ్డుకుంటారు. ఎక్కడదండి ఇది? ఎవరైనా నవ్వరండి? అంతే కదండి. మీరు ఆయన ఉదయాన్నే వెళ్ళి కలిసేమని ఆయనతో మాట్లాడారు, మీరు ఇంద్రుడు చంద్రుడు అని అక్కడ అంటారు. గవర్నర్ వచ్చేమని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తిగా అవుతుందని దానికి నిదర్శనం ఈ రోజు నిన్న విడుదల చేసిన బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం ఈ రెండింటికి కేంద్రం భరోసా ఇచ్చింది, వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది, ఇంకా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పింది. అమ్మయ్య పోనీలే ఆంధ్రప్రదేశ్ కి ఇంకో మంచి రోజులు వస్తున్నాయని జనం అనుకుంటుంటే మీరు వెళ్ళి ఎగిరి గంతేస్తున్నానంటే ఎక్కడ అవుద్ది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బొక్కబోరలా పడ్డారు. ఇంకా వెనకాతలో ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విశ్వసించే పరిస్థితి లేదని నేను అభిప్రాయపడుతున్నాను. మీకు రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తేనా. భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన ఇక్కడ అడిగినా ఇవ్వడు, ఈ వివరాలు ఇవ్వండి, మీరు ఎన్ని 30 హత్యలు 40 హత్యలు అని చెప్తారు, లేకపోతే ఆత్మహత్యలు జరిగాయి, వీళ్ళు చేసిన పనులకి భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తారు, లేకపోతే 300 మందిని కొట్టారు, దాడులు చేశారని చెప్తారు, ఇంకో 1000 మంది అరాచకాలకి అత్యాచారాలకు గురయ్యారని చెప్తారు. ఇవన్నీ లిస్ట్ ఇవ్వండి అని అంటేనేమో లిస్ట్ ఇవ్వరు, ఎవరు అడిగినా ఇవ్వరు. అక్కడికి పోయి నానా యాగి చేశారు ఢిల్లీలో వాళ్ళు అడిగితే కూడా లిస్ట్ ఇవ్వకుండా మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి లిస్ట్ అడుగుతున్నారు అంటారు. అదే టాపిక్ కదా, లిస్ట్ అడిగేది ఆ టాపిక్ మీదనే, అది ఇవ్వకుండా ఇలా చేయడం. పైగా ఆయన వెనక వెళ్ళిన వాళ్ళలో రౌడీ షీటర్లు ఉన్నారు, హత్య కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ హత్య కేసులు ఇంకా అలాగే ఉన్నాయి, దళిత డ్రైవర్ని కొట్టిన ఆయన కూడా అక్కడే వీళ్ళతో వెళ్ళాడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ పోయి అక్కడ నీతి వాక్యాలు శాంతి సూక్తులు చెప్పడాన్ని ఎలా చూడాలి మనం? లిస్ట్ ఉంటే కదా ఇచ్చేదానికి మనం అంటే మేము ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అధికారులు, లిస్ట్ ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో తమాష జరిగింది ఈ రోజు, జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు లేదని చెప్పి చిత్రగుప్తుడి ఫోన్ చేశాడు ఈ రోజు ఉదయం 11 గంటలకు అట్లా. అయ్యా నాకు ఇన్ఫర్మేషన్ కావాలా, నాకు ఆంధ్రప్రదేశ్ లో నా ప్రభుత్వం పోయింది, నా మనుషులు లేరు, నా పోలీసులు లేరు, నా వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది, ప్రజలు నన్ను తన్ను తరిమేశారు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, కొద్దిగా చెప్తావయ్యా అంటే చెప్పు అన్నాయంట. ఏదో మాజీ ముఖ్యమంత్రి కదా ఏదో ఫోన్ చేశారు కదా అని చెప్పి ఇట్లా మరగా ఈ 50 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మా వాళ్ళు చాలా మంది చనిపోయినారంటే ఆయన లిస్ట్ చూసి ఎవరు చనిపోలేదు కదా జగన్, కానీ నా దగ్గర ఇంకో లిస్ట్ ఉంది, ఈ గత 5 సంవత్సరాల్లో ఎక్కువ మంది నీ పరిపాలన చనిపోయారు, ఆ లిస్ట్ ఏమైనా చదవమంటా అంటే కట్ చేశాంట ఫోన్. అంటే ఈ కాకమ్మ కథలు నమ్ముతారా జగన్ నువ్వు చెప్పేది? ఏమైందయ్యా నీకు? మతి స్థిమితం తప్పిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్, మొన్న జరిగినట్టు ఎన్నికల్లో ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్ నుంచి ఇంకా కోలుకోలేదు ఆయన.
అందుకని ఈనాటి పనికిరాని పనులు చేస్తున్నాడు. ఏమైంది జగన్ నీకు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, 50 రోజులైంది మేము అధికారంలోకి వచ్చి, శాంతి భద్రతలు బాగాలేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడలేదు, నువ్వు పోయినా కూడా బాగుపడకూడదు అనుకుంటున్నావా? ఏం చేస్తున్నారు చెప్పండి మీరు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాంతి భద్రతలు బాగాలేకపోతే పెట్టుబడులు రావు కాబట్టి అట్లా ఒక ఏదైనా ఢిల్లీకి పోయి అక్కడ ఏదైనా నువ్వు ఇట్లా ఆంధ్రప్రదేశ్ ని బాగు కోరుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అప్పుల ఊపులు ఇప్పటికే నెట్టేసి ఇంకా పాడైపోవాలని కోరుకుంటున్నావా? బాగాలేదు చెప్తున్నా. ఇది ఆల్రెడీ ప్రజలు నీకు ఇచ్చేసారు ట్రీట్మెంట్, ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు, నీ పరిపాలన బాగాలేదు, నీ పనితీరు బాగాలేదు, నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఓటుతో నేను తరిమి కొట్టారు. ఇంకా తెలివి లేకుండా ఏందో మాట్లాడతావు. నువ్వు 30 అంటావు, నీ మనుషులు 35 అంటారు. ఏం జరిగిందండి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, గత 5 సంవత్సరాలు జరిగినటువంటి గల్లీలో ఆంధ్రప్రదేశ్ గల్లీలో నీ మనుషులు నీ అనుచరులు చేసినటువంటి దౌర్జన్యాలు మీద ఒక చర్చకి ఢిల్లీలోనే ఉండి ఇంకా వారం రోజులు ఉంటానంటున్నావు కదా, ఆడే ఉండిపోయి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి నువ్వు చేసేది ఏం లేదు రా, మేము వస్తాం, ఎవరో ఒకరిని బిలు, మా 3 పార్టీల్లో కూర్చొని చర్చించుకుందాం. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో గల్లీలో జరిగినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తో మేము వస్తాం, సమాధానం చెప్పే ధైర్యం ఉందా నీకు? ఎందుకయ్యా నువ్వు? ఇది మంచిది కాదు. ఇప్పటికే పాతకాలంలో రావణ కాస్త అంటారు వెంకటకృష్ణ. ఈ రోజు జగన్ కాస్త 5 సంవత్సరాలైనా మేము ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ని ఆ జగన్ కాస్త నుంచి ఆర్పే ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ ప్రదేశ్ గా చేయాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి టీడీపీ బీజేపీ జనసేన ప్రయత్నం చేస్తుంటే మా పైన మసి పూస్తారు. మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్తు ఉంది, బంగారు భవిష్యత్తు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి మీరు బడ్జెట్ అంటే ఒక టాపిక్ వస్తోంది భాను గారు. ఆయన నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు. కోర్టుకు కూడా వెళ్ళారు, వీళ్ళు ఇవ్వట్లేదని కోర్టుకు కూడా వెళ్ళారు, పిటిషన్ వేశారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించమని. ఓకే, నువ్వు అడగడంలో తప్పులేదు, వాళ్ళు ఇస్తారా ఎవరా, కోర్టు ఇప్పిస్తుందా, అది తర్వాత సంగతి. నాకేం పెద్ద దాని విషయంలో ఇంట్రెస్ట్ లేదు. కానీ అంత పెద్ద ఇది అడిగే ఆయన కానీ, లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కానీ, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్న వ్యక్తి కానీ, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ బడ్జెట్ మీద ఒక్క మాట మాట్లాడలేదండి. కేంద్ర బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్కి సరే సరిపోను వచ్చినాయా, లేకపోతే ఇంకా రాలేదా, ఇంకా రావాల్సి ఉందా, ఇవేమి లేవు. ఒక్క ఆయన మాత్రం ఎవరో అన్నాడు, ఆ 15,000 కోట్లు అప్ప గ్రాంటా చెప్పమని, గురుమూర్తి అనే ఎంపీ. అది తప్ప ఇంకెవరూ మాట్లాడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ ఉంటే కదా మనం ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అయిపోయింది. 5 సంవత్సరాలు ఉన్న కాలంలో నష్టం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడి ముందుకు పోతామని మంచి రోజులు వస్తాయంటే ఓరలేకున్నాడు. ఆయన నిద్ర మాత్రం పంపించాల్సిందే మనం. దాని నిద్ర మాత్రం వేసుకుని ఆయన నిద్ర కూడా రావట్లేదు. ఎందుకంటే ఈ 50 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మేమంతా మా కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే దాని మీద ఉంది. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా భారతీయ జనతా పార్టీ కూటమి అంతా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా సంతోష పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ రైతాంగం కానీ, నిరుద్యోగ యువత కానీ ఈ పారిశ్రామిక అభివృద్ధితో ఏ విధంగా వారిని జోడీ చేయాలని చెప్పి మేము ఆలోచిస్తుంటే ఈయన ఎంతసేపు కేవలం ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చెప్పి ఈరోజు ఢిల్లీ వీధులకు వెళ్ళారు. నువ్వు జంతర్ మంతర్ కాకపోతే చంద్రమండలం పైన చెయ్యి, నెక్స్ట్ ఇంకా అదే నీకు దిక్కు. చంద్రమండలం పైన చేసినా నువ్వు ఎవరు నిన్ను ఫోకస్ చేసేవాళ్ళు కానీ నిన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ఇంతకుముందు చూస్తాను చూడన్నా పక్కన కూర్చొని అది ఏమన్నా ధర్నా మారిగా ఉందా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారి ఉంది. అది ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఒక స్క్రీన్ పెట్టి జరిగిందని చూపిస్తా. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే నాకేదో అనుమానం ఉంది. ఈ ఓటమి చెందిన తర్వాత ఆయన మానసిక స్థితి ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది. అంటే సేమ్ నా వయసే భలే ఉన్నారండి మీరు కానీ, బాబ్జీ గారు కానీ, లేకపోతే పట్టాభి గారు కానీ, లేకపోతే సిపిఎం నుంచి గఫూర్ గారు ఒక ఆయన, మీరు అందరూ అప్పుడు మానసిక స్థితి అన్నారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో అధికారం పోతే మానసిక స్థితి చెక్ చేయాలంటున్నారు. మీ ఇదే పని ఇంకా ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ అట్లా ఉంది కాబట్టి ఒకసారి చూపించుకుంటే మంచిదేమో అని చెప్పి సలహాలు ఇస్తే తప్పేముందన్నా. వాళ్ళ ద్వారా అప్పుడు కూడా అలాగే అన్నారు కదా, అప్పుడు కూడా మానసిక స్థితి సరిగా లేదు అనేవాళ్ళు మీరు. నేను వద్దు అని చెప్పినా కూడా మీరు అనేవాళ్ళు. అప్పుడు బాగుంటే బాగా పరిపాలించి ఉండేవాడు కదా, చెప్పిందంటే చేస్తున్నాడు కదా సార్ ఆయన కూడా. ఏమోనండి మీరు ఎందుకు అంటున్నారో, ఆయన ఎందుకు చేస్తున్నాడో, మీరు మీతో ఎందుకు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు
ఇంత రాజకీయ అనుభవం ఉంది, నేను సుదీర్ఘ పాదయాత్ర చేశాను, ప్రజల కష్టాలు తెలుసు, ప్రజల నష్టాలు తెలుసు అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ 50 రోజుల్లోనే మా పనితీరుని జీర్ణించుకోలేకపోతున్నారంటే ఏ విధంగా ఆలోచించాలి చెప్పండి. 50 రోజులు కూడా కాదు, కేవలం 45 రోజులు ఏమైంది, 50 రోజులు కూడా కాలేదు అనుకుంటాను. 42 ఈ రోజుకి 42 రోజులకే ఆయనకి నిద్ర పట్టకుండా ఇట్లా రాష్ట్ర ప్రతిపాలన, అసలు అర్థం ఉందా? రాష్ట్ర ప్రతిపాలన ఎప్పుడు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా తెలీదా మీకు? అసలు ఏ రోజుల్లో మీరు చదువుకున్నారా ఆర్టికల్స్ గురించి, రాజ్యాంగం గురించి? ఎప్పుడు ఇంపోజ్ చేయాలా, ఏ టైంలో ఇంపోజ్ చేయాలా? దేవుడి విగ్రహాలు తలలు తీసేసినప్పుడు, రథాలు కాలిపోయినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి. అదే మీ పరిపాలన ఎన్నిసార్లు పెట్టుండాలా? కక్ష సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఆలోచించలేదే? మేము అనుకుంటే ఎన్నిసార్లు పెట్టుండాలా? ఆ ఆలోచన లేదు కదా మాకు. ఏమి లేకపోయినా సరే ఏదో కాలిపోతుంది అని చెప్పి అనవసరంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నావు. మంచిది కాదు. నువ్వు ఎన్ని కుట్రంతాలు చేసినా రాసి పెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. 2029 గాని ఆ తర్వాత గాని ఎప్పటికి గాని మేమే ఉంటాం, మా కూటమే వస్తుంది. నిన్ను ప్రజలు తిరస్కరించి పంపించేశారు. ఇప్పుడు అప్పుడే దిగేలా లేదులే, అందుకే అందుకే మిత్రం, అందుకే మీరేమో పసుపు చొక్క వేసుకున్నారు, పట్టాభి గారేమో కాషాయం వేసుకున్నాడు. ఎక్స్చేంజ్ కలర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కూటమే కదా, ఎవరు ఏం వేసుకుంటే నష్టమే ఉందని. కాసాయి హిందుత్వానికి పసుపు వెంకటేశ్వర గోవిందుడికి అదేనండి, నేను అదే చెప్తున్నా. ఎవరు ఏం వేసుకుంటుంది అని మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. రైట్, ఎనీవే గుడ్. అయితే పట్టాభి గారు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఆయన ఇందాక బాబ్జీ గారు ఏమన్నారంటే ఆయన గొయ్యని ఆయనే దవ్వుకుంటున్నాడు అని ఒక మాట అన్నారు, బాబ్జీ గారు అన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వేరే ఆలోచన రాకుండా ఎప్పుడు దాడులు, కేసులు, వీటితో మీకు ఎజెండా ఫిక్స్ చేసేవాడు. ఎప్పుడు ఎవ్రీడే ఒకరోజు పట్టాభి మీద కేసు అవుద్ది, ఒకరోజు అచ్చెన్నాయుడు మీద కేసు అవుద్ది, ఒకరోజు రవి మీద అదే మన ఒక ఆయన మీద కేసు అవుద్ది, ఇంకొక రోజు అయ్యన పాత్రుడి మీద కేసు అవుద్ది. సో ఈ రకంగా మొత్తం మీద రోజు కేసులతోనో దాడులతోనో ఇంకో రకంగానో మీకు ఎజెండా ఫిక్స్ చేసేవాడు పార్టీ కార్యక్రమాలు చేసుకోకుండా. చివరికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టి పార్టీ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేశాడు. అఫ్కోర్స్ అది సింపతి కింద క్రియేట్ అయింది, కేడర్ కూడా సంఘటితమైంది, అది వేరే విషయం అనుకోండి. అలాగే ఇప్పుడు 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా ఇప్పుడు కూడా ఏదో ఒకటి అబద్ధమో నిజమో లేకపోతే ఏదో ఒకటి ఈ మొత్తానికి ఒక ఎజెండాని ఫిక్స్ చేస్తున్నట్టు కనపడుతోంది. దీంతో కొంత మీకు కూడా పని పడుతుంది కదా, దీన్ని కౌంటర్ చేయడానికో కొంత వర్క్, లేకపోతే దీన్ని ఎట్లా ప్రజల్లో దీన్ని తెంచేయాలనే దీని మీద మీకు కొంత హోంవర్క్ పెడుతున్నట్టుంది కదా, ఇది ఎజెండా కదా? ఇప్పుడు ఒకటి వికే గారు, ఇప్పుడు గతంలో పురాణాల్లో మనం చదువుకున్నట్టు మునులు ఋషులు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి వాటిని భగ్నం చేయడానికి ఆ హోమంలో అవి ఇవి వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం కోసం ఒక యాగం చేస్తూ ఉన్నారు. దాన్ని భగ్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు ఇటువంటి ప్రయత్నాలు, ఏదో జరిగిపోతోంది రాష్ట్రంలో, లా అండ్ ఆర్డర్ లేదు, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఆ కోవకు చెందినటువంటివే. కానీ మేము ఆయన ఫిక్స్ చేసినటువంటి ఎజెండాలో పడిపోయి ఏదో అతను వండి వార్చేటటువంటి అబద్ధాలకి ఏదో మేము సమాధానాలు చెప్పుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని వదిలేసి మా టైం అంతా కూడా ఈ సైకో పైన వేస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. మీరు చూశారు గత 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంత సాధించిందో. నిన్న బడ్జెట్ ఉపన్యాసంలో మనం చూస్తే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేటాయింపులు రాబట్టడంలో ఎటువంటి ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఇంత డ్రామా ఆడుతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నాడు, అరే అసలు ఈడు 5 సంవత్సరాలు ఢిల్లీలో అసలు ఏ రోజు నోరెత్తనోడు, నోరు మెదపనోడు, ఏంట్రా ఇవాళ వీధి నాటకం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు సార్. ఎప్పుడు దొంగచాటుగా పారిపోయి రావటమేగా, మీడియా వాళ్ళని తప్పించుకుని రావటమేగా. ఏ రోజు అరే నా రాష్ట్రానికి ఇది కావాలి, నా పోలవరం ప్రాజెక్టుకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి,
లేదంటే ఇదిగో వైజాగ్ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ అనో వర్కుల గురించానో ఇంకొక దాని గురించానో ఏ రోజు ఏది మాట్లాడినటువంటి పాపాన పోలేదు కదా. ఇవాళ వెళ్ళి ఇంత నాటకం ఇంత డ్రామా ఆడుతా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. మేము కూడా ఆయన ఫిక్స్ మా ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. వికే గారు, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈ రెండింటినీ ఏ రకంగా సమపాలలో ముందుకు తీసుకెళ్లాలి, ఇటువంటి రాక్షసులు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా కూడా వాటికి లోను కాకుండా ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న ఒక ప్రయత్నం మా ఎజెండా చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా ఎజెండా మీది డెవలప్మెంట్ లేకపోతే వెల్ఫేరు లేకపోతే రాజధాని పోలవరము ఇవేళ ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఎజెండా మీ ప్రభుత్వానికి మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, నేను కాదనడల్లా. కాకపోతే ఇక్కడ విక్రమ్ గారు గత 5 ఏళ్లలో హింస 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 కదా, విధ్వంసం విధ్వంసం విధ్వంసం, ఇది తప్ప మరేది లేదు. కన్స్ట్రక్టివ్ డెవలప్మెంటే లేదు కదా అసలు. సో ఈ విధ్వంసాలు, హింసలు, రేపులు ఇవన్నీ తొందరగా జనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. తొందరగా జనం అవునా అని అటువైపు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడేమో జరిగిన వాటిని జనం కొంత ఆల్రెడీ అర్థం చేసుకున్నారు, కొంత ప్రతిపక్షాలు ఏకమై చెప్పేసరికి జనం పూర్తిగా ఇక జగన్ని అసహించుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉందా లేదా తర్వాత సంగతి. ఈయన మొత్తం అవే వాటిని పట్టుకొని ఒక ఎజెండా తీసుకుని వెళ్తున్నాడు. హింస హింస లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, రెడ్ బుక్ ఇవి మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఇవి జనానికి ఏమన్నా అట్రాక్ట్ చేసే అవకాశం ఉందా అని. మీకు ఒకటండి, కొంత సబ్స్టాన్షియేట్ చేసుకోవటానికి ఎవిడెన్సెస్ లేకపోతే ఇవాళ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు, ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఉంటున్నారు, రాష్ట్రపతి గారిని కలుస్తూ ఉంటున్నారు. వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏమి సార్ ఒక రిప్రజెంటేషన్ లిస్ట్ ఇవ్వాలి కదా. దానికి ఈయన చెప్పే వాదనని దానికి బేస్ ఇది అండి అని చెప్పాలి కదా. అది లేకపోతే ఏమవుతుంది, అక్కడ ఆయన వాదన వీగిపోతుంది, పూర్తిగా ఫిజిల్ అవుట్ అవుతుంది. సో అదే ఆయన ఈ విల్ బికమ్ లాఫింగ్ స్టాక్, నో డౌట్. ఇప్పటికే జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఎవరైనా కూడా అసలు ఒకళ్ళు చెప్పే ఫిగర్ వేరు, ఇంకొకళ్ళు చెప్పే ఫిగర్ వేరు. ఈ హత్యలకు సంబంధించింది అంత వేగ్గా ఎలా చెప్తారండి? అంటే ఏంటి, ఏదో గాలి పోగేసుకొని మాట్లాడుతున్నట్టుగా తెలిసిపోతుంది కదా అందరికి కూడా. ఎక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ లేదనేది. తర్వాత అది కనుక అంటే ఇవాళ ఏమైందంటే మీడియా చాలా విస్తృతమైంది కాబట్టి మీడియాకు కూడా పని కావాలి కాబట్టి మీరు అన్నట్టుగా కొంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తారు వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉన్నా వాస్తవం ఉన్నా లేకపోయినా కూడా ఆ స్పేస్ ఆక్యుపై చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజలకి తెలుస్తుంది కదా, గత 5 సంవత్సరాలు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇవాళ రిపీల్ చేశారు హౌస్లో. ఇవాళ నేనంటే 2-3 రోజుల నుంచి నేను చూస్తున్నాను అసెంబ్లీ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే కన్నుల పండుగగా ఉంది నిజంగా. నాకు చాలా అనుభవం ఉంది, చాలా దగ్గరగా నేను అసెంబ్లీ సమావేశాలను చూసిన వాడిని. 2-3 రోజుల నుంచి ముఖ్యంగా నాకు బాగా నచ్చింది అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా. ఆయన ఎంత హోందాగా ఆయన వ్యవహరిస్తున్నాడంటే ఆయనకి జరిగినటువంటి, ఆయన కూడా ఒక బాధితుడు అయినప్పటికీ కూడా హౌస్ని రన్ చేయడంలో చాలా అద్భుతంగా ఆయన కొంచెం అంటే ఇరిటేట్ చేసేవాళ్ళు లేరు కదా ఎదురుగా. ఇరిటేట్ చేసేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు గతంలో మీరు గమనించట్లేదు, గత అసెంబ్లీలో ఏం జరిగింది, అప్పుడు స్పీకర్ గారు ఉన్నా లేకపోయినా ఆయనే రెచ్చగొట్టేవాడు, ఆయన అందించి అదంతా ఊరికే ఒక నవ్వుకోవటం, వాళ్ళు విమర్శలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ఏదో లేకపోయినా దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా మార్చేసి నా సందర్భాలు మనం చూసాం. కొంతమంది ఎస్పెషల్లీ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు. కానీ ఇవాళ చాలా అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా చక్కగా జరుగుతున్నాయండి, అందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు. విక్రమ్ గారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? విక్రమ్ గారు, మీరు అయ్యన్న గారి గురించి మాట్లాడారు, మీరు నిన్న ఒకటి అబ్జర్వ్ చేశారా? మీరు మామూలుగా ఏదన్నా బిల్లు పాస్ చేసినప్పుడు స్పీకర్ అంటారు నో అంటే అని ఆయన అసలు స్వచ్ఛమైన తెలుగులో దీనికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి, దీనికి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అని ఆ ఇంగ్లీష్ పదాలన్నీ తీసేసి అందరూ తెలుగులో అందరూ అవునన్నారు, ఎవరు కాదు అనే వాళ్ళు లేరు. చాలా ప్లీజింగ్ గా ఉందండి నాకైతే. అనుభవం అయినటువంటి వ్యక్తులు ఉండడం
జరిగింది. సరే మీరు అయితే ఇక్కడ ఏమంటారంటే అయితే మీరు చెప్పిన దానికి కంటిన్యూ చేసి నేను అయితే తెలుగుదేశం వాళ్ళు దే షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. అది నేను అనేది అదే మీరు చెప్పింది మంచి పాయింట్. అందుకనే నేను చెప్పా ఇప్పుడు ప్రియంప్ట్ చేయాలి, ఎప్పటికప్పుడు ప్రియంప్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి అది వాళ్ళు పార్టీలో డిస్కస్ అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలని రద్దు చేయడం మళ్ళీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటే అది తప్పు అని చెప్పే ఫేస్ లేదు ఆయనకి, ఎందుకంటే అది ఆల్రెడీ తప్పు నిర్ణయం కాబట్టి. అందుకని అవన్నీ వదిలేసి వాటితో వర్కౌట్ అవుతుందని ఈ ఎజెండా తీసుకున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. సార్ ఎన్ని రోజులు చేయగలరు, సస్టైన్ చేయాలి కదా, అది వేరు. ఓకే చూడాలి. ఇవాళ మనం చూసామంటే ఇవాళ అది సరే రౌండ్ టేబుల్ కాదు, మొదట ఆయన మాట్లాడేటప్పుడు ఎంత అన్రూలీగా ఉందంటే అసలు అంటే పార్టీ ఒక కార్యక్రమం చేస్తే ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలి. ఆయనే చిరాకు పడుతున్నాడు వెనకోళ్ళ మీదే మాట్లాడుతుంటే ఎంత అన్రూలీ అంటే పార్టీని రన్ చేయడం కూడా పార్టీలో ఉండేటువంటి శ్రేణుల్ని ఇవన్నీ నుంచి ఒక్కసారిగా పతనం ఒక్కసారిగా లాంటి ఎదుర్కొనేసరికి ఆ ఫ్రస్ట్రేషన్స్ ఒక రకమైన ఇన్ఫీరియారిటీస్ ఇవన్నీ వచ్చేస్తాయి. అభద్రత భవిష్యత్తు మీద ఏదో సినిమాలో యనమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఏదో డైలాగ్ ఉంటుంది, ఒక కోట్ లాంటిది. ఏదో వర్తమానం గగనమైనప్పుడు భవిష్యత్తు గోచరించినప్పుడు మనిషి గత జీవిత వైభవాన్ని తలుచుకుంటూ బతికేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు అలా